ఇండియన్ ఫుడీ లవర్స్ వీక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాల్టి స్పెషల్ దద్దోజనం ఎప్పుడు చేసేలా కాకుండా సరికొత్తగా మరింత రుచిగా చేసే విధంగా చూపించబోతున్నాను. పుణ్యక్షేత్రాల్లో ఇచ్చేటటువంటి ప్రసాదం ఇది. అన్ని ఆలయాల్లో ప్రత్యేకించి ఇచ్చేటటువంటి దద్దోజనం ప్రసాదం స్వీకరించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి లేట్ చేయకుండా కమ్మగా నోరూరించే ప్రసాదం దద్దోజనం దేవుడికి నివేదించే ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. ముందుగా ఒక రైస్ కుక్కర్ని తీసుకోండి. అందులోనికి కడిగిన బియ్యం ఓ గ్లాస్ తీసుకోండి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ తీసుకోండి. అందులోనికి ఓ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి రైస్ కుక్కర్లో ఉడికించుకోండి. అన్నం మెత్తగా ఉడికి తీరాలి. ఇప్పుడు ఓ టీ స్పూన్ నెయ్యి వేడి చేసి అందులో 2 ఇంచుల సొంటి వేసి సొంటి పైన చెక్కు ఎర్రబడేంత వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోండి. ఇది వేగడానికి 5-6 నిమిషాల టైం పడుతుంది. సొంటి వేసుకోవడం వల్ల చలి వల్ల కలిగేటటువంటి దోషాలను పూర్తిగా నివారిస్తుంది. శ్వాస ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సొంటి ఎర్రగా వేగాక తీసి మెత్తని పొడిలా చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో ఓ టీ స్పూన్ ఆవాలు వేసి ఓ పొంగు రానివ్వండి. అందులో ఓ టేబుల్ స్పూన్ శనగపప్పు, ఓ టేబుల్ స్పూన్ మినపప్పు, ఓ టీ స్పూన్ మిరియాలు తప్పక వేసి తీరాలి. అలాగే ఓ టీ స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోండి. నచ్చితే నూనెతో కూడా తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపు ఆల్మోస్ట్ వేగాక అప్పుడు 2 ఎండుమిర్చి ముక్కలు, ఓ టేబుల్ స్పూన్ అల్లం సన్నని తరుగు, పచ్చిమిర్చి సన్నని తరుగు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. చివరగా ఓ రెబ్బ కరివేపాకు వేసి దింపేయండి. ఇప్పుడు మెత్తగా వండుకున్నటువంటి అన్నాన్ని మెత్తగా ఎనుపుకోండి. ఆ తర్వాత కమ్మటి 1/2 లీటర్ పెరుగు, 1/4 లీటర్ కాచి చల్లార్చుకున్నటువంటి పాలు, మనం ముందుగానే రెడీ చేసుకున్నటువంటి తాలింపు వేసి కలుపుకోండి. ఆ తర్వాత బాగా కలుపుకున్నాక మళ్ళీ 1/4 లీటర్ కాచి చల్లార్చుకున్నటువంటి పాలు పోసుకోండి. అంటే 1/2 లీటర్ పెరుగు, 1/2 లీటర్ పాలన్నమాట. అలాగే మనం వేయించుకున్న సొంటి పొడి, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోండి. కలిపిన వెంటనే కాస్త జారుగా అనిపిస్తుంది. టైం గడుస్తున్న కొద్దీ సరైన కన్సిస్టెన్సీ వస్తుంది. ఎంతో రుచికరమైనటువంటి ప్రసాదం తయారైపోయింది. ఓసారి భగవంతునికి నివేదించి చూడండి. ఈ ప్రసాదం రుచికి మీరు ఆకర్షితులవుతారు. సరిగా ఆలయాల్లో ఇచ్చేటటువంటి ప్రసాదం రుచి వస్తుంది. మీరు ఈ శ్రీరామనవమికి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.